హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. విజయవాడకి సంబంధించి వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని, అదేవిధంగా మెకానిక్స్కి సంబంధించి ఏవైతే స్కూటర్లు, కార్లు, బైసైకిళ్ళు ఉంటాయో వాటన్నిటికి సంబంధించి అయితే వీళ్ళు అటు ప్రభుత్వం అయితే ముందుకు వచ్చి మేమైతే సహాయం చేస్తామని చెప్పుకొచ్చింది. ఇక బైక్లకి సంబంధించి ఏవేవైతే పని చేయకుండా ఉన్నాయో వాటికి సంబంధించి మెకానిక్లను కొన్ని ఏరియాస్ నుంచి అయితే తీసుకొచ్చి అక్కడి నుంచి వాళ్ళ మెకానిక్స్కి సంబంధించి అయితే అందరి పోలీసు వాహనాలే కావచ్చు, ఇటు ఇంట్లో గృహాలకు సంబంధించి ఉన్న వాహనాలే కావచ్చు, అవన్నిటిని కూడా రిపేర్ చేయడానికి అయితే ముందుకు వచ్చాయి అనుకోవచ్చు. ఇక అదే క్రమంలో విలువైన వస్తువులకు సంబంధించి అవి ఎలక్ట్రానిక్సే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ కూడా అందులోనే ఇంక్లూడెడ్ కాబట్టి వాటన్నిటికి సంబంధించి కూడా మెకానిక్స్ వచ్చి అన్ని మంచిగా చేస్తారని అయితే అంటున్నారు. ఈ మేరకు వేరు వేరు ప్రాంతాల నుంచి అయితే తీసుకొచ్చారు. ఇదంతా మనకి పర్టికులర్గా వాళ్ళకి ఏదైతే నష్టం వాటిల్లుందో వాటిలో కొంత గొప్ప సహాయం అందుతుంది అనే విధంగా చేస్తున్న పని అనుకోవచ్చు. ఇక టీవీలు, ఫ్రిడ్జ్ల విషయంలో కూడా రిపేర్ చేయించాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే టీవీలు, ఫ్రిడ్జ్లు అనేటివి కొంచెం వాటర్లో మునిగిపోయిన తర్వాత వాటిలో వాటర్ చేరడంతో ఎక్కువ మట్టుకి కొన్ని అయితే డ్యామేజ్ అయిపోయి ఉండొచ్చు అనేది అందరూ అనుకుంటారు. ఇక దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటామని, లేక ఇన్సూరెన్స్ అయినా ఇవ్వడం జరుగుతుంది. అంటే దానికి సంబంధించి ఏదైతే ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ దానికి సంబంధించి ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే అదైతే ఖచ్చితంగా అయితే వస్తుందనే విధంగా ఉంది. తాజాగా వరదలలో అంటే కొన్ని ప్రాంతాలు అనుకోవచ్చు, ఎగ్జాంపుల్ సింగ్నగర్లో మొత్తం మనుషుల మెడల వరకు వాటర్ వచ్చేయడము, అదేవిధంగా ఇల్లు మొత్తం కనిపించకుండా పోవడము జరిగింది కదా. అలాంటి ఏరియాస్లలో మాత్రం ప్రత్యేక ప్యాకేజీలు అయితే ఆలోచిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తిగా నీట మునిగిన ఇళ్లకు సంబంధించి 20,000 నుంచి 25,000 వరకు కూడా ఇవ్వాలి అని ప్రభుత్వం అనుకుంటోంది. ఇక ఓ మాదిరిగా అంటే అంతంత మాత్రంగానే నీటిలో మునిగిపోతే ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిన, గ్రౌండ్ ఫ్లోరే మాత్రమే మునిగిన ఆ ప్రాంతాలకు సంబంధించి 10,000 ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మోటార్ సైకిల్స్కి సంబంధించి 3,000, ట్యాక్సీలకు సంబంధించి 10,000 చొప్పున ఇవ్వాలి అని ఆలోచిస్తుంది అనేది అయితే ప్రభుత్వం చెప్తున్న మాట. ఇదంతా మనకి పొలిటికల్ రంగాలలో పొలిటికల్ లీడర్స్ అందరూ మాట్లాడుకుంటున్న, చర్చ చేస్తున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి అయితే ఇవన్నీ పనులు చేయాలని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు అయితే ఎవరికి కూడా ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటామని, ఎవరికైతే ప్రాబ్లం అయిందో వాళ్ళందరికీ ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు.